2018 ఛత్తీస్గఢ్. ఆరుషి తన మ్యారేజ్ అయిపోయాక 5 monthsకి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళడం జరిగింది. అండ్ వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడికి వాళ్ళ హస్బెండ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళ హస్బెండ్ ఏం చేసిందంటే తన ఫోన్ తీసుకొని దాంట్లో ఒక రికార్డ్ అయితే ప్లే చేసిండు. సో ఆ రికార్డులో ఏముందంటే ఆరుషి వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్ గురించి వాళ్ళ అమ్మకి కంప్లైంట్ ఇవ్వడం అండ్ అలాగే ఒక మెయిల్ ఫ్రెండ్ తోటి మాట్లాడడం. సో ఇది విన్నాక ఆరుషి మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది అనమాట. సో వాళ్ళ హస్బెండ్కి ఈ రికార్డ్ ఎలా వెళ్ళింది, సో తన ఫోన్లో ఉన్న డేటా అనేది వాళ్ళ హస్బెండ్ ఎలా చూసిందని ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ వాళ్ళ హస్బెండ్ అయితే ఫుల్ యాంగ్రీగా చూస్తున్నాడు అనమాట. సో ఆరుషికి ఒక ఐడియా కూడా లేదు. సో తన డేటా అనేది వాళ్ళ హస్బెండ్కి ఎలా వెళ్ళింది, వాళ్ళ హస్బెండ్కి ఎలా తెలిసింది అన్నట్లే. అయితే తనకు ఒక్కటే ఒక క్లూ ఉంది. సో ఆ క్లూ ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన ఒక వివో మొబైల్ అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనందరం కూడా ఎక్కడ సర్వేలెన్స్ చేయట్లేము అనుకుంటాం, కానీ సో మనందరం కూడా ఎవరో ఒకరి చేత మానిటర్ అయితే చేయబడుతుంటాం అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మన ఇండియాలో జరిగే $multi-million బిజినెస్, సో ఇదేంటంటే మన డేటా స్టీలింగ్ అనమాట. దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అసలు మన డేటా అనేది ఎలా యూజ్ చేస్తుంటారు, ఎలా స్టీల్ అవుతుంది, సో దీనికి మనకి సొల్యూషన్ ఏంటి, దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇక బ్యాక్ టు ఆరుషి స్టోరీకి వస్తే, సో తనకున్న ఒకే ఒక క్లూ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కొనిచ్చిన ఆ వివో మొబైల్ అనమాట. సో బేసిక్గా ఏమైందంటే దీంట్లో మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఛాన్స్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ తనకి మొబైల్ ఇచ్చేటప్పుడే దాంట్లో ఒక స్పైవేర్ యాప్ ఇన్స్టాల్ చేసి ఇవ్వడం లేదా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇవ్వడం. అండ్ అలాగే సెకండ్ ఛాన్స్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని హైర్ చేసుకోవడం. సో బేసిక్గా ప్రైవేట్ డిటెక్టివ్ని హైర్ చేసుకోవడం ఏంటన్నట్లయితే ఇప్పుడు ఈ జనరేషన్లో ఇదంతా ఒక కామన్ అయిపోయింది. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం, లాయల్టీ రావడం కోసం ఇలా టెస్ట్ అయితే చేస్తుంటారనమాట. సో ఇది ఇప్పుడు అంత పెద్ద థింగ్ అయితే కాదు. అదే వేరే కంట్రీస్లో అయితే ఇదంతా ఒక ఇల్లీగల్ కిందకి వస్తుంది. సో ఇది మన ఇండియా కాబట్టి సో ఇక్కడ ఇల్లీగల్ అయితే ఏం లేదు. సో వాళ్ళ హస్బెండ్ స్పైవేర్ యాప్ అయినా లేకపోతే ప్రైవేట్ డిటెక్టివ్ అయితే హైర్ చేసుకోవచ్చు అనమాట. సో స్పైవేర్ యాప్స్ అనేది మనకి ఇప్పటి నుంచే లేదు, మనకి ప్రీవియస్ సెవరల్ ఇయర్స్ నుంచి కూడా ఈ స్పైవేర్స్ యాప్స్ ఉన్నాయి. సో వీటిని ఎక్కువ పాపులర్ చేసింది ఎవరంటే పేరెంట్స్ అనమాట. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ తెలుసుకోవడం కోసం అని కొన్ని స్పైవేర్ కంపెనీస్ తోటి, కొన్ని స్పైవేర్ యాప్స్ తోటి, ప్రైవేట్ డిటెక్టివ్స్ తోటి కాంటాక్ట్ తీసుకుంటున్నారు అనమాట. సో దీని ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది, ఏం చేసేది, వాళ్ళ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఆ యాప్స్ పేరు చెప్పకూడదు కాబట్టి నేను ఇక్కడైతే చెప్పట్లేను. అండ్ అలాగే దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఇవి అప్డేట్ అయిపోయినాయి. సో ఈ అప్డేట్లో ఎలా ఉంటుందంటే సో టోటల్గా మీరు యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా, లేకపోతే వాట్సాప్ అయినా మీరు ఏం చేసేది మొత్తం కూడా ఆ స్పైవేర్ యాప్స్తో అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఈ విధంగా పేరెంట్స్ ఏదైతే చిల్డ్రన్స్ని స్పై చేద్దామని ఇది ఒకటి పాపులర్ చేశారో సో ఇక్కడి నుంచి ఆ డేటా స్టీలింగ్ అనేది మొత్తం కూడా స్టార్ట్ అయిందనమాట. అసలు మన డేటాని ఎవరికి అమ్ముతున్నారు, సో మన డేటా అనేది ఎలా వెళ్తుంది, సో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆరుషి స్టోరీ నుంచి అన్వర్ హుసేన్ స్టోరీకి వెళ్దాం. సో అన్వర్ హుసేన్ ఏం చేస్తున్నారంటే మనకి 2019 నీట్ రిజల్ట్స్ వచ్చినాయి. అన్వర్ హుసేన్ వాళ్ళ కొడుకు యొక్క మార్క్స్ని, రిజల్ట్స్ని చెక్ చేయడం కోసం అని నెంబర్ ఎంటర్ చేస్తున్నాడు. సో దానికి ముందే అన్వర్ హుసేన్కి ఒక కాల్ రావడం జరిగింది. సో ఆ కాల్లో ఒక లేడీ మాట్లాడుతుంది. సో తను బేసిక్గా ఏం చెప్తుందంటే మీ అబ్బాయి పాస్ అవ్వడం జరిగింది, బట్ మీ అబ్బాయికి అంత మంచి స్కోర్ అయితే రాలేదన్నమాట. సో మీరు అనుకున్నట్లు ఒక రెప్యుటేటెడ్ కాలేజ్లో, ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజ్లో మీకైతే సీట్ రాదు. సో మీకు ఒకవేళ రెప్యుటేషన్ ఉన్న కాలేజ్లో సీట్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము మంచి కాలేజ్లో మీకు రికమెండ్ చేస్తాం, మంచి కాలేజ్లో మీకు ఇప్పిస్తాం అన్నాడు. సో బేసిక్గా మనందరి పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే ఓకే మనందరికీ ఎవరికైనా కావాల్సింది మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజ్, మంచి టాప్ కాలేజ్ కావాలనుకుంటారు కాబట్టి సో ఎగ్జాక్ట్గా ఇదే నమ్మే అన్వర్ హుసేన్ మంచి కాలేజ్లో సీట్ వస్తుంది కదా, వీళ్ళు ఇప్పిస్తున్నారు కదా అనుకొని 2.5 lakhs పే చేయడం జరిగింది. అండ్ పే చేశాక అతనికి తెలిసింది ఏంటంటే ఇదంతా ఒక ఫేక్ కాల్ అని. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ అన్వర్ హుసేన్ వాళ్ళ యొక్క కొడుకుది మార్క్స్ చూడక ముందుకే వీళ్ళు మార్క్స్ చూసి ఎంటర్ చేసి చెప్పారనమాట. సో బేసిక్గా వీళ్ళకంటే ముందే వీళ్ళకి డేటా ఎలా తెలుస్తుంది. సో ఇక్కడ అన్వర్ హుసేన్ మార్క్స్ తెలవాలంటే ఆ నీట్ హాల్ టికెట్ నెంబర్ కావాలి, అండ్ అలాగే అతను అన్వర్ హుసేన్ కాల్ నెంబర్ కావాలి. సో ఇవన్నీ కావాలి, ఇవన్నీ వీళ్ళకి ముందే ఎలా తెలుస్తున్నాయి. సో బేసిక్గా ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది మన డేటా అనేది ఎలా స్టీల్ అవుతుంది, ఎలా యూజ్ చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళకి ఉపయోగపడుతుందని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేయాలనుకున్నా, క్రిప్టో కరెన్సీని బై చేయాలనుకున్నా, సెల్ చేయాలనుకున్నా మీ అందరికీ ఒక మంచి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ యాప్ చెప్తాను. అదే సన్ క్రిప్టో ట్రేడింగ్ యాప్. సో ఇది ఒక మన ఇండియన్ యాప్ అండ్ దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడం అండ్ అలాగే విత్డ్రా చేసుకోవడం అనేది చాలా సింపుల్. అండ్ మిగతా యాప్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో కేవైసీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అవుతుంది అండ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ పడతాయి. సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. సో దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు ఒక రిఫరల్ చేసుకుంటే 50 రూపీస్ బోనస్ అనేది వస్తుంది. సో అది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో బేసిక్గా దీన్నే మనం డేటా బ్రోకరింగ్ అంటాం. అయితే బేసిక్గా డేటా బ్రోకరింగ్ అంటే ఏంటి,
డేటా బ్రోకర్స్. సో డేటా బ్రోకర్స్ మనకేం కొత్త కాదు. సో ప్రీవియస్ 10 years బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు ఒక సిమ్ కావాలంటే మనం పోయి ఆ యొక్క షాప్కి వెళ్ళి టోటల్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే మన ఆధార్ కార్డ్ లేకపోతే అప్పుడున్న కార్డ్స్ ఏదైనా ఒకటి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుండేది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనం సిమ్ తీసుకొని వెళ్ళిపోతాం, ఆ తర్వాత మిగిలిపోయిన ఆ డేటాను మొత్తం వేరే వాళ్ళకి సేల్ చేస్తుంటారనమాట. సో దీన్నే మనం డేటా బ్రోకర్స్ అంటారనమాట. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ అనేది మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంటాయి ఈ డేటా బ్రేకర్స్లలో. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా 2019 డిసెంబర్లో ఒక ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆర్టికల్లో ఏం మెన్షన్ చేసిందంటే టోటల్గా ఇక్కడ కార్ హోల్డర్ డీటెయిల్స్ అండ్ అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళ డీటెయిల్స్ అండ్ అలాగే హై వర్త్ నెట్ వర్త్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్, కార్పొరేట్ డీటెయిల్స్, సో అన్నీ కూడా ఇక్కడ వీళ్ళకు ఉన్నాయని వీళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్లో అయితే తేలడం జరిగింది. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్లో తేలినవన్నీ ఫేకా రియల్ అని చేయడం కోసం ఆ కస్టమర్ని కాంటాక్ట్ అయితే సో ఇదంతా కూడా రియల్ డేటా అనమాట. సో మరి ఈ రియల్ డేటా అంతా వీళ్ళకాడికి ఎలా వచ్చిందంటే సో ఏదైతే ఎగ్జాంపుల్ నేను చెప్పినా కదా ఇందాక, ఒక సిమ్ కార్డుకి వెళ్ళినప్పుడు మనం సబ్మిట్ చేసే ఆధార్ కార్డ్ అయినా లేకపోతే మీరు ఒక జాబ్ అప్లికేషన్కి అప్లై చేస్తుంటారు. సో మనకి ఆన్లైన్లో ఈ మధ్యన ఎప్పుడు చూసినా కూడా మన ఇండియాలో నిరుద్యోగత ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎప్పుడు కూడా జాబ్ రాగానే అందరూ అప్లై చేయడం జరుగుతుంది. సో మనకి కొన్ని లింక్స్ వస్తాయి జాబ్ అప్లై చేసుకోండి అని. అండ్ ఈ జాబ్ అప్లికేషన్లో మనం అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తాం. ఆ డీటెయిల్స్ అనేది ఆ కంపెనీకి వెళ్తుంది. ఆ కంపెనీ అనేది ఏం చేస్తుందంటే కొంచెం అమౌంట్ ఆఫ్ మనీకి ఆ కంపెనీ వేరే వాళ్ళకి సేల్ చేస్తుంది. ఆ సేల్ చేసినాక ఆ డేటా బ్రోకర్ ఏం చేస్తారంటే ఎవరికైతే ఈ డేటా అయితే యూజ్ ఉందో అది మళ్ళీ వాళ్ళకైతే సేల్ చేస్తుంటారు అనమాట. సో ఈ విధంగా మన యొక్క ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళు అనేది మనీ చేసుకుంటారు. అయితే డేటా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మనకి బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా లేకపోతే హాస్పిటల్ ఎంప్లాయీస్ లేకుంటే క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఏదైతే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళే ఈ డేటాని అనేది డేటా బ్రోకర్స్కి సేల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కస్టమర్ యొక్క డేటా మొత్తం కూడా ఒక డేటాబేస్లో ఉంటుంది. సో ఆ డేటాబేస్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళే దాన్ని సేల్ చేయగలుగుతారు అనమాట. సో నాట్ ఓన్లీ ఈ జాబ్స్ ఒకటే కాదు, మనకి చాలా విధాలుగా ఎట్లా అంటే మనకి ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. కొన్ని మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో 1 రూపీకే మీరు బుక్ చేసుకోవచ్చు అని, అమెజాన్లో 1 రూపీకి వస్తుంది, డీమార్ట్ అని కొత్త కొత్త లింక్స్ అనేవి వైరల్ అవుతుంటాయి. సో దాంట్లో మీరు ఎంటర్ చేయాల్సింది ఏంది, సో మన యొక్క ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఎంటర్ చేసినాక ఏముంటుందంటే మీరు ఒక 10 మందికి పంపించండి అప్పుడే మీకు ఇది వస్తుంది అంటుంది. సో మీరు ఎంటర్ చేసిన డేటాని మళ్ళీ ఒక 10 మందికి పంపిస్తే ఆ 10 మందిని ఎంటర్ చేసి సో మీరే ఇక్కడ వీళ్ళకి డేటాని కలెక్ట్ చేసే విధంగా హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఇది ఒక డేటా బ్రోకరింగ్ స్కామ్ అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. అండ్ ఇక 2019లో చూసుకుంటే 1,00,000 మంది యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది లీక్ అవ్వడం జరిగింది. సో దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే ఫిబ్రవరి 2020లో చూసుకుంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ మెడికల్ రిపోర్ట్స్ అనేవి బయటికి రావడం జరిగింది. అండ్ 120 మిలియన్ ఎక్స్రేస్ అనేవి కూడా దీంట్లో డేటా లీక్ కింద బయటికి రావడం అయితే జరిగింది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే 3 ఐటీ కంపెనీ ఓనర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మనకి 2020 డిసెంబర్లో. సో రీజన్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ యొక్క డేటాను అయితే లీక్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే నీట్ స్టూడెంట్స్ యొక్క 12 lakh స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి 2019లో అయితే లీక్ చేయడం జరిగింది గుజరాత్లో. సో టోటల్గా ఇదంతా ఎలా జరుగుతుందంటే ఎవరైతే అక్కడ లోపల వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ నుంచి లేకపోతే కంపెనీ నుంచి, ఒక కంపెనీ మన డేటా కొనుక్కొని ఏం చేస్తుంది, సో అది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే సో 2 విధాలుగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ అనమాట. సో ఆ డేటాని మనం ఏదైనా ఒక యాప్లోకి చేసినా థర్డ్ పార్టీ యాప్స్కైనా ఏదైనా ఒక దాంట్లోకి లాగిన్ అయిపోయినాం. సో లాగిన్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సో మన ఇంట్రెస్ట్ పర్టికులర్గా నాకు ఒక ఇన్సూరెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఆ ఇన్సూరెన్స్ నుంచి సర్చ్ చేసిన కొద్దిసేపటి నుంచి నాకు ఆ కాల్స్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మార్కెట్ యూజ్ చేస్తుంది. అండ్ ఇంకా ఫ్రాడ్స్ అనేది ఎలా జరుగుతుందంటే సో ఇందులో సెకండ్ టైప్ ఫ్రాడ్స్ యూజ్ చేసుకుంటారు. సో ఈ ఫ్రాడ్స్కి ఏ విధంగా యూజ్ చేసుకుంటుందంటే సో దాంట్లో మనం డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. మన మొబైల్ నెంబర్ ఉంటుంది, మన నేమ్ ఉంటుంది, మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ప్రజెంట్ చేస్తుంటాం. సో వీళ్ళు సింపుల్గా ఏం చేస్తారంటే మనకి ఓటీపీ కోసం సివివి కనుక్కోవడం కోసం ఒక బ్యాంక్ ఎంప్లాయీ లెక్క మాట్లాడి మన నుంచి ఆ డేటా అనేది స్టీల్ చేసుకొని మనీ అనేది కూడా తీసుకుంటుంటారు అనమాట. సో ఈ విధంగా జరిగే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి మన డేటాని వీళ్ళు యూజ్. అండ్ అందరికంటే ఇంపార్టెంట్ డేటా ఏది అంటే ఎవరైతే ఈ డేటా బ్రోకర్స్ ఉంటారో వీళ్ళకి ఒక గోల్డ్ మైన్ లాంటి డేటా అని మీరేమనుకుంటున్నారు. సో బేసిక్గా వీళ్ళందరికీ గోల్డ్ మైన్ ఏంటంటే మన యొక్క స్టూడెంట్స్ డేటా అనమాట. సో స్టూడెంట్స్ డేటా ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఫస్ట్ పర్టికులర్గా ఒక సెట్ ఆఫ్ నీట్లో ఉన్న స్టూడెంట్స్ డేటా అంతా కూడా వీళ్ళకి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ కలెక్ట్ చేసుకున్నాక ఏమవుతుందంటే ఏదైతే ప్రైవేట్ కాలేజెస్కి డేటాని అయితే సేల్ చేస్తారనమాట. ఇక అప్పటి నుంచి మనకు అన్ని మెసేజ్ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో బేసిక్గా మీరు ఈ కాలేజ్కి రావాలనుకుంటున్నారా అని లేకుంటే కాలేజ్ నుంచి కాల్స్ రావడం కానీ ఇవన్నీ కూడా ఈ డేటా బ్రోకర్స్ వల్లనే వస్తున్నాయి అనమాట. సో మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయకపోయినా మీకు కొన్నిసార్లు కాల్స్ వస్తుంటాయి. లైక్ ఎలా అంటే ఈ కాలేజ్లో జాయిన్ కావండి, ఆ కాలేజ్లో జాయిన్ కావండి అని, లేకపోతే
మీరు ఏదైనా ఇంట్రెస్ట్ చూపించిన వస్తువుల మీద కాల్ రావడం కానీ సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీనికి రీజన్ ఏంటంటే మన యొక్క డేటా అనేది స్టీల్ అవుతుంది. సో ఎక్కడ కూడా మనం సెక్యూరిటీ ఉంటుంది అనుకుంటున్నామో అక్కడ మనకి సెక్యూరిటీ లేదనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్ అనమాట. సో మనకి ఏది పడితే అది షేర్ చేయడం, లేకపోతే అనవసరమన్న తెలియకుండా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం, లేకుంటే ఫ్రీగా వస్తుంది కదా అని రిజిస్టర్ చేసుకోవడం, లేక కంపెనీ గురించి తెలియకుండా దాంట్లో రిజిస్టర్ కావడం, ఇలాంటివన్నిటి మీద మనకు కొంచెం అవేర్నెస్ ఉండాలి. సో అడ్డగోలుగా ప్రతి ఒక్క దాన్ని క్లిక్ చేసినట్లయితే మన డేటా అనేది స్టీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. థర్డ్ పార్టీ యాప్స్ ఎప్పుడైనా చూసేటప్పుడు అండ్ అలాగే ప్రైవసీ పాలసీని ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న ఒక పాలసీ యొక్క రూల్స్ని అయితే చదవండి. ఎందుకంటే అక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది సో మేము ఈ డేటాని థర్డ్ పార్టీతో షేర్ చేస్తామా లేదా అని అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఈ విషయంలో మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీరు ఇంకా 10 మందికి షేర్ చేసినట్లయితే కొంచెం అయితే యూస్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.